హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. అయితే పీఎం కిసాన్ 20వ విడత అమౌంట్ ఇంకా పడలేదా? అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేసేయండి. పీఎం కిసాన్ కాల్ సెంటర్ నెంబర్ 2025. మీరు రైతులు అయినట్లయితే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తున్నారా? కేంద్ర ప్రభుత్వం ఇటీవల 20వ విడత నిధులను విడుదల చేసింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతుల ఖాతాల్లో 2,000 రూపాయలు జమ చేయడం జరిగింది. అయితే ఈ సొమ్ము నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకే చేరింది. కానీ కొందరు అర్హులైన రైతులకు ఇంకా ఈ నిధులు అందలేదని తెలుస్తోంది. మీరు కూడా ఈ సమస్య ఒకవేళ ఎదుర్కొన్నట్లయితే ఏం చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకోండి. పీఎం కిసాన్ డబ్బులు ఎందుకు రావడం లేదు అంటే చాలామంది రైతులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. దీనికి చాలా కారణాలు ఉండొచ్చు. వాటిలో ముఖ్యమైన కారణాలు ఇక్కడ ఏంటో చూద్దాం. ఈకేవైసీ పూర్తి చేయకపోవడం అంటే పీఎం కిసాన్ యోజనలో భాగంగా రైతులు తమ బ్యాంక్ ఖాతాలో ఆధార్ నెంబర్ మరియు మొబైల్ నెంబర్తో లింక్ చేసుకోవాలి. ఒకవేళ అది చేసుకోకపోతే ఈకేవైసీ పూర్తి అవనట్లు అనమాట. అంతేకాకుండా ఈకేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి కాబట్టి ఈ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాతే రైతులకు నిధులు అందుతాయని కేంద్ర వ్యవసాయ శాఖ స్పష్టం చేయడం జరిగింది. కొందరు రైతులు ఈ కేవైసీ పూర్తి చేయకపోవడం వల్ల వారికి నిధులు జమ అవ్వలేదని తెలియజేశారు. అలాగే అనర్హుల జాబితాలో పేరు ఉండడం వల్ల అంటే మీరు ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేస్తుంటే ఒకవేళ మీరు ప్రభుత్వ ఉద్యోగం అయినా లేదా రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఒకవేళ ఉంటే మీరు ఈ పథకానికి అనర్హులు అవుతారన్నమాట. అంటే అనర్హులను కేంద్రం ప్రతి సంవత్సరం గుర్తించి మరీ తొలగించడం జరుగుతుంది. అలాగే బ్యాంక్ ఖాతాలో ఒకవేళ సమస్యలు ఉన్నట్లయితే అంటే ఆధార్ నెంబర్తో మీ బ్యాంక్ ఖాతా సరిగ్గా లింక్ చేసుకోకపోవడం వల్ల లేదా బ్యాంక్ ఖాతా వివరాల్లో తప్పులు ఉండడం వల్ల కూడా నిధులు పడకపోవడం జరిగి ఉండవచ్చు. సో ఈ సమస్యను పరిష్కారం చేసుకోవడం ఎలాగో చూద్దాం. అయితే పీఎం కిసాన్ డబ్బులు రాకపోతే ఆందోళన పడాల్సిన అవసరం అనేది లేదు. ఎందుకంటే మీ సమస్యను పరిష్కరించుకోవడానికి కేంద్రం ఒక టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ను అందుబాటులో ఉంచడం జరిగింది. అయితే హెల్ప్ లైన్ కాల్ చేయడం ఎలా అంటే టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ 1800-1801-551కి కాల్ చేస్తే ఈ నెంబర్ కాల్ చేసిన వెంటనే మీ ఆధార్ నెంబర్, మీ భూమి ఖాతా వివరాలు లేదా ఫోన్ నెంబర్ను అందజేస్తే దాని ద్వారా మీ నిధుల స్థితిని నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు అన్నమాట. అధికారులు మీ సమస్యను విశ్లేషించి నిధులు ఎందుకు ఆలస్యమయ్యాయో వివరించడం జరుగుతుంది. అలాగే స్థానిక వ్యవసాయ శాఖను కూడా సంప్రదించవచ్చు. అంటే ఒకవేళ హెల్ప్ లైన్ కాల్ చేసిన సమస్య పూర్తిగా పరిష్కారం కాకపోతే మీ స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని సంప్రదించండి. దానివల్ల అక్కడ అధికారులు నేరుగా మీ సమస్యకు పరిశీలించి అవసరమైన సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే లబ్ధిదారుల జాబితా తనిఖీ చేస్తారు. అంటే మీరు ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లో లబ్ధిదారుల జాబితాను తనిఖీ చేయాలి. మీ పేరు జాబితాలో ఉండి కూడా నిధులు రాకపోతే హెల్ప్ లైన్కి ఫోన్ చేసి ఫిర్యాదు నమోదు చేయవచ్చు అనమాట. అయితే పీఎం కిసాన్ యోజనలో చేరాలంటే ఇంతకు అర్హతలు ఏంటంటే కొత్తగా భూమి పాస్బుక్ తీసుకున్న రైతులు కూడా ఈ యోజనలో చేరవచ్చు. పీఎం కిసాన్ యోజనలో చేరడానికి అర్హతలు ఏంటో చూద్దాం. అయితే రైతులకు 2 హెక్టార్ల కంటే తక్కువ సాగు భూమి ఉండాలి. అలాగే రైతులకు ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగం ఉండకూడదు. అలాగే ఆదాయ పన్ను చెల్లించేవారు అయి ఉండకూడదు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ పథకానికి అనర్హులు అన్నమాట. ఈ యోజన రైతులకు ఆర్థిక సహాయం అందించడానికి రూపొందించబడింది కాబట్టి మీ హక్కులను సద్వినియోగం చేసుకోండి. అలాగే పీఎం కిసాన్ నిధులు రాకపోతే ఏం చేయాలి? టోల్ ఫ్రీ నెంబర్ 1800-1801-55 కాల్ చేసి మీ ఆధార్ మరియు భూమి వివరాలతో సమస్యను తెలియజేస్తే వాళ్ళు ఆ సమస్యను పరిష్కరించి చెప్తారు. అయితే ఈ కేవైసీ ఎలా పూర్తి చేయాలి? పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ లేదా స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయం ద్వారా ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు. అయితే లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి?
పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లు అనగా బెనిఫిషరీ స్టేటస్ విభాగంలో మీ వివరాలను తనిఖీ చేసుకోవచ్చు. అయితే పీఎం కిసాన్ సాయం ఎందుకు పొందలేరు, ఎలా తెలుసుకోవాలంటే ఆదాయ పన్ను చెల్లించేవారు, ప్రభుత్వ ఉద్యోగులు లేదా రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారు ఈ సాయం పొందలేరు. కాబట్టి వారు అనర్హులని చెప్పుకోవచ్చు. అలాగే చివరగా ఏంటంటే పీఎం కిసాన్ 20వ విడత నిధులు మీకు అందకపోతే ఆందోళన చెందకుండా వెంటనే పైన పేర్కొన్న పద్ధతులను అనుసరించండి. హెల్ప్ లైన్కు కాల్ చేసి లేదా స్థానిక వ్యవసాయ శాఖ సంప్రదించి మీ సమస్యను పరిష్కరించుకోవడం చూడండి. అలాగే ఇలా చేయడం ద్వారా మీ ఖాతాలో వెంటనే నిధులు జమ అవుతాయి. ఈ యోజన ద్వారా లబ్ధి పొందే ప్రతి రైతుకు ఈ సమాచారం ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, బాయ్ బాయ్.